నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, థగ్ లైఫ్ గురించి కన్నడ వర్సెస్ తమిళం అన్నట్టు అయింది. మొత్తానికి ఏంటి వివాదం అంటే ఏం చెప్తారు? అది అసలు కమల్ హాసన్ గారు ఈ భాషా వివాదం ఎందుకు తీసుకొచ్చారో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆ సినిమా ఈవెంట్లో మరి ఆయన తమిళం నుంచే ఈ కన్నడ భాష పుట్టింది అనడం వల్ల వచ్చిన ఇబ్బంది ఇప్పుడు సినిమా రిలీజ్కి పెద్ద ఇబ్బందికరంగా మారింది. అదే వేడుకలో శివరాజ్ కుమార్ గారు కూడా ఉన్నారు. ఈయన అట్లా మాట్లాడుతున్నప్పుడు ఆయన చప్పట్లు కొట్టారనేది ఇంకొక వివాదం. ఆ శివరాజ్ కుమార్ గారు ఏమంటారు, నేను అసలు చప్పట్లు దీనికి ఎందుకు కొట్టాను, వేరే సందర్భం కొట్టిందని ఎయిటింగ్లో అట్లా పెట్టారని చెప్పి ఆయన అన్నాడు. ఆయన కన్నడం వైపే ఉన్నాడు. జనరల్గా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు, వాళ్ళకి భాషాభిమానం ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా ఆ భాషాభిమానం ఈయనకి ఉంటుంది. అట్లా దాన్ని ఒప్పుకోవట్లే ఆయన కూడా. నేను కూడా అటు కన్నడ వైపే ఉంటానని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఎందుకంటే ఈ వివాదంలో ఆయన ఇరికిచ్చే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి దాని నుంచి బయటపడే ప్రయత్నం కూడా ఆయన చేశాడు. ఇప్పుడు థగ్ లైఫ్ రిలీజ్ అవుతుందా లేదా అనేది మెయిన్ పాయింట్. వాళ్ళకి క్షమాపణ చెప్పమంటారు సంఘాలన్నీ. ఛాంబర్ ప్రెసిడెంట్ కూడా ఒక సినిమా నిషేధిస్తాం, మేము దీన్ని అడ్డుకుంటామని చెప్పి ఆయన తాకీదు ఇచ్చాడు. కన్నడ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు కూడా, యూత్ సంఘాలు కూడా సినిమాని అడ్డుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. నేను తప్పు ఏం మాట్లాడలేదు, నేను కరెక్ట్గా మాట్లాడాను, నేను క్షమాపణ చెప్పేది లేదని చెప్పి కమల్ హాసన్ అనుకున్నాడు. దీన్ని అడ్డుకోవడానికి వీలు లేకుండా, సినిమా రిలీజ్కి ఆటంకాలు లేకుండా ఇప్పుడు చేయమని కోర్టుని ఆశ్రయించాడు. ప్రస్తుతం అయితే ఆ కోర్టులో బంద్ ఉంది. అయితే 5వ తారీఖున రిలీజ్ కాబోయేటువంటి ఒక థగ్ లైఫ్కి ఇప్పుడు కన్నడ అండ్ తమిళ భాషకు సంబంధించి ఈ యొక్క ఇష్యూ అయితే నడుస్తుంది. కానీ కన్నడకు సంబంధించి ఒకవేళ సినిమా రిలీజ్ చేయకపోతే ఏం జరిగిద్దంటే ఏం చెప్తారు? ఇప్పుడు క్షమాపణ చెప్తే రిలీజ్ అవుద్ది. ఇప్పుడు కోర్టు నా దగ్గర ఆధారాలు చూపించమంటున్నారు. ఇప్పుడు కోర్టుకి ఆధారాలు చూపించమని అడుగుద్ది రేపు. ఆయన చూపించలేదనుకోండి సపోజు, అప్పుడు క్షమాపణ చెప్పమంటుంది. అప్పుడైనా చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే నేను తప్పు మాట్లాడలేదు అనేది, పొరపాటు నేను అన్నాను అని ఒక మాట ఉన్నా అది వేరుగా పోయేది. ఈయన తగ్గట్లా. ఎందుకంటే నేను మాట్లాడిన తప్పు కాదు, కరెక్టే అంటాడు ఆయన. మరి కన్నడ భాషకి ఆ మూలాలకు దానికి ఆధారాలు చూపించమని ఇప్పుడు పట్టుబడుతున్నారు. కోర్టులో రేపొద్దున వెళ్ళినా కానీ కోర్టు ఆ మేరకు ఆదేశాలు ఇస్తే ఏం చేస్తాడు ఈయన, ఏం ఆధారాలు చూపిస్తాడు అనేది ఒక ఆసక్తికరమైన అంశము. లేకపోతే క్షమాపణ చెప్పమంటే చెప్తాడా లేదా. మొత్తానికైతే కన్నడంలో ఈ సినిమా రిలీజ్కి కొంత ఇబ్బందికర పరిస్థితి అయితే ఉంది. అయినా సరే నేను రిలీజ్ వాయిదా వేసుకునే పరిస్థితి లేదు, రిలీజ్ చేస్తానని చెప్పి వీళ్ళు అంటున్నారు. ప్రధానంగా ఏంటంటే మణిరత్నం గారి సినిమా చాలా కాలం తర్వాత, నాయకుడు తర్వాత వచ్చిన కాంబినేషన్ ఇది. తెలుగులో కూడా భారీ అంచనాలు ఉన్నాయి సినిమా మీద. ఇప్పుడు ఉన్న రిలీజ్ అయ్యే సినిమాలు ఈ నెలలో పెద్ద సినిమా ఏది అంటే థగ్ లైఫ్ అని చెప్పాలి. తర్వాత కుబేరా సినిమా రిలీజ్ కాబోతుంది. అయితే వాస్తవానికి చెప్పాలంటే తమిళం కావచ్చు, కన్నడ కావచ్చు, వీరిద్దరికీ కూడా వాళ్ళ భాష మీద ఉన్నటువంటి ప్రేమే ఇప్పుడు ఇంత పెద్ద ప్రాబ్లంకి దారితీసిందంటే ఏమంటారు? ఖచ్చితంగా అదే. ఇప్పుడు తమిళ్ వెళ్ళినా కానీ తమిళ్లో మనకి ఇంగ్లీష్లో ఎక్కడ నేమ్ ప్లేట్లు కూడా కనపడవు. భాషాభిమానం ఎక్కువ. ఒక ఆటోవాడే, మేము వెళ్ళినప్పుడు మన ఆటోవాడే అంటున్నాడు, తెలుగు మీకు రాదా అంటే తెలుగు మేము వచ్చినా మాట్లాడమన్నాడు. మాకు ఇక్కడ అలాంటి ఆదేశాలు ఉన్నాయి అన్నట్టుగా ఆటోవాడే అన్నాడు. అట్లాగే మీరు కన్నడ వెళ్ళినా కానీ ఇట్లాంటి చేదు అనుభవమే సాయి కుమార్ గారు తొలి రోజుల్లో కూడా ఎదురైంది. నీకు ఇష్టమైన హీరో, అభిమాన హీరో ఎవరు అన్నప్పుడు కూడా హీరో సాయి కుమార్ గారు అక్కడ కన్నడలో పెద్ద హీరో. అప్పుడు ఆయన పొరపాటుని ఒక నోటు జారితే అది పెద్ద ఇష్యూ అయింది. ఆ తర్వాత ఆయన కవర్ చేసుకున్నారు. ఇప్పుడు ఇది పరిస్థితి కమల్ హాసన్కి ఎదురైంది. అది. సో థగ్ లైఫ్ వాస్తవానికి 5వ తారీఖు రిలీజ్ కావాల్సి ఉంది వరల్డ్ వైడ్గా. సో కన్నడం ఒక్కటి ఆగే పరిస్థితి ఉందనుకోవచ్చు ఇప్పుడు చూస్తే. కానీ ఆ రోజు అయితే ఏం జరుగుతుంది అనేది ఆసక్తి అందరికీ ఉంది. ఎందుకంటే కొద్దిగా గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి థియేటర్ల దగ్గర కానీ, లేకపోతే ఎందుకంటే అది రకరకాల సంఘాల వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిపోయారు. ఒక తెలుగు కన్నడ ఫిలిం ఛాంబరే కాకుండా వివిధ సంఘాలు కూడా ఈ సినిమాను అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈయన తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుని క్షమాపణ చెప్తే అసలు గొడవే ఉండదు. ఈయనేమో నేను మాట్లాడింది తప్పు కాదు, నేను మాట్లాడింది కరెక్టే అని చెప్పి ఈయన పట్టుదలగా ఉన్నాడు. అది ఈ మూలాల జోలికి అసలు వెళ్ళాల్సిన అవసరం లేదు చెప్పాలంటే. భాష మూలాలు ఎవరికి సరైన అవగాహన లేదు దీని మీద చెప్పాలంటే. మరి అలాంటిది ఏ భాష నుంచి ఏ భాష వచ్చింది అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి. ప్రస్తుతం భాషాభిమానం ఉండటం తప్పేం కాదు, కానీ దాని జోలికి వెళ్ళటం ఎందుకు, ఆ మూలాల జోలికి వెళ్ళటం ఎందుకు, ఈయన అసలు ఏ సందర్భంలో అసలు ఎందుకు మాట్లాడాలి అనేది ఒక సినిమాకి దీనికి సంబంధం ఏంటి అసలు. అదే వేదిక ఆ ప్రోగ్రామ్కి శివరాజ్ కుమార్ రావడం ఆయనకి ఇబ్బంది తెచ్చిపెట్టింది. రాజ్ కుమార్ గారికి ఎంత ఇది ఉందో తెలుసు మనకి కన్నడంలో. ఆయన కొడుకుగా మరి శివరాజ్ కుమార్కి కూడా అక్కడ ఆ ఇమేజ్ ఉంది. ఇప్పుడు ఆయన ఇరుకుని పడిపోయాడు ఈ పరిస్థితుల్లో.
ఆయన ఏంటంటే అటువైపే ఉన్నాడు, కానీ మళ్ళీ నేను చప్పట్లు కొట్టానంటాం అవన్నీ తప్పు. అదొక ఇరుకుని పెట్టే అంశం. ఎడిటింగ్ చేసి అన్నట్టు పెట్టారు, చప్పట్లు కొడుతున్నట్టుగా ఎడిటింగ్ చేసి పెట్టారు అని చెప్పేది ఆయన వాదన. ఏదేమైనా ఇద్దరు నటులకి ఇబ్బందికరంగా ఈ తగ్ లైఫ్ వాతావరణం మారింది. అయితే మొత్తానికి కమల్ హాసన్ గారు నోరు జారారా లేదా అంటే ఏం చెప్తారు? ఒక విధంగా చెప్పాలంటే అసలు దాని జోలికి వెళ్ళకూడదు. ఆయన గత అనుభవాలు తెలుసు. నేను చెప్పా కదా, గతంలో కొంతమంది హీరోలకి ఇలాగే జరిగింది. భాషాభిమానం వాళ్ళకే ఎక్కువే, వీళ్ళకే ఎక్కువే. కాబట్టి ఈ జోలికి వెళ్లకుండా మాట్లాడి ఉంటే బాగుండేది. పైగా ఆయన ఒక పార్టీ పెట్టి మరి ఆయన కూడా రాజకీయ పార్టీ పరంగా కూడా ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో ఇంకా రాజకీయాల జోలికి మనకి ఎందుకు? భాషాపరంగా ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ భాష ఎలా పుట్టింది, అది ముందా ఇది ముందా, ఇదంతా వివాదాల జోలికి వెళ్లకుండా ఉండుంటే అసలు గొడవ ఉండేది కాదు. సినిమా రిలీజ్ ముఖ్యం కదా, మీకు సినిమా ముఖ్యమా భాష ముఖ్యమా? అది. సో చూద్దాం సార్, మొత్తానికి 5వ తారీఖున ఏంటి జరగబోతుంది, వాస్తవానికి అటు కర్ణాటకలో సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేది వెయిట్ చేసి చూద్దాం. నమస్తే. నమస్తే.